మన దేశంలో ఉన్న విపక్షాలు ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూపించటం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాయి. విషయం ఏదైనా సరే దాన్ని బేస్ చేసుకొని ఒక విధ్వంసకర ఆలోచన చేస్తుంది. ఇప్పుడు తాజాగా ప్రైవేటు టెలికాం కంపెనీలైనటువంటి రిలయన్స్ జియో, వోడాఫోన్, ఎయిర్టెల్ ఇవన్నీ కలిసి ఈ నెల 3 నుంచి రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి నుంచి రకరకాల ట్రోల్స్ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఆటోమేటిక్గా కాంగ్రెస్ దీన్ని ఒక విమర్శనాస్త్రంగా పట్టుకొని కేంద్ర ప్రభుత్వంపై మండిపడతా ఉంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా మీడియాతో తాజాగా మాట్లాడుతూ ఏమన్నారంటే, సెల్ ఫోన్ సేవల ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై అదనపు భారం పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారంట. మరి ఈ యూపీఏ హయాంలో 1 GB డేటా ఎంత ఉందో ఈరోజు మనకి అన్లిమిటెడ్ డేటా అంతకు వస్తుంది. ఈ కంపారిజన్ లేదే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ద్రవ్య వినిమయం కానీ లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఎంత పెరిగింది దాంతో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఈ ఆవేదన వ్యక్తం చేయడం ఏంటో మరి నాకు విచిత్రంగా ఉంది. దేశంలోని 109 కోట్ల మంది సెల్ ఫోన్ వినియోగదారులు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ రీఛార్జ్ ధరల పెంపుతో వీరందరిపై ఏటా 35,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పారు. సో ఇదొక లెక్క అనమాట. 35,000 కోట్ల రూపాయల భారం, స్కామ్, ఇట్లా ఒక ప్రోపగండా క్రియేట్ చేస్తారు. జనరల్గా ఎంత పెంచారు అనే విషయాన్ని మనం చూసుకుంటే అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ 179 రూపాయల నుంచి 199 రూపాయలకి, రమారమిగా చెప్తున్నాను, 455 రూపాయల నుంచి 599 రూపాయలకి, 1799 రూపాయల నుంచి 1999 రూపాయలు. డేటా ప్లాన్స్ కూడా 265 రూపాయల నుంచి 299, అంటే ఒక 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వివిధ ప్లాన్స్లో భాగంగా పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. అలాగే ఇంకొక ప్రాపగండా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇదంతట్లో జియో ఉంది కదా, ఈ ఎయిర్టెల్, వోడాఫోన్ ఇదంతా పక్కన పెట్టి ఈ జియో ఇలా ఛార్జీలను పెంచి ఆ డబ్బుతో ముఖేష్ అంబానీ తన కొడుకు వివాహాన్ని ఘనంగా చేసుకుంటున్నాడని చెప్పి ఈ విచిత్రమైన పోకడలకు అర్థం ఏమన్నా ఉందా? అలాగే 3 కంపెనీలు దాదాపు ఒకే శాతం టారిఫ్లను పెంచడం ఆశ్చర్యంగా ఉందని ఈ కాంగ్రెస్ నేత చెప్తా ఉన్నారు. ఎటువంటి పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా ఏకపక్షంగా సెల్ ఫోన్ టారిఫ్లను పెంచడానికి ప్రైవేట్ సెల్ ఫోన్ కంపెనీలకు మోదీ ప్రభుత్వం ఎలా అనుమతించింది? సెల్ ఫోన్ వినియోగదారుల పట్ల కేంద్ర ప్రభుత్వం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తన బాధ్యతను ఎందుకు విస్మరించింది అనేది వీరి ప్రశ్న. అండ్ దీనికి సమాధానం అటువైపు నుంచి ఏమొస్తుందనేది చూద్దాం. ఓవరాల్గా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ డేటా ఛార్జెస్ అనేవి అర్థవంతంగానే ఉన్నాయి. ఈ పెరిగినటువంటి ఈ ధరలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. దీనికంటే మించి ఒకవేళ విప్లవాత్మకంగా లేకపోతే గణనీయంగా గనక మార్పులు జరిగితే అప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దీనిపైన నియంత్రణ అనేది కేంద్రం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. బట్ కాంగ్రెస్ దీన్ని హైలైట్ చేయడం అనేది ఒకంత విచిత్రంగా ఉంది.